ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో టీపీయూఎస్ ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి తెలిపారు. టీపీయూఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ ప్రత్యేక సమావేశం జిల్లా అధ్యక్షుడు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలువురు వివిధ సంఘాల నుంచి తపస్ సంఘంలో చేరారు. వ్యక్తిగత కారణాల వల్ల నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొలిశెట్టి భిక్షపతి రాజీనామా చేయగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తిని భాస్కర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ఉపాధ్యాయ సంఘాలలోకెల్లా నిబద్ధత కలిగిన సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమని అన్నారు. సంఘంలో చేరుతున్న వారందరూ నిబద్ధతతో పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో టీపీయూఎస్ ఉంటుందని, టీపీయూఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందజేశారు. అలాగే సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తపస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి సంఘం యొక్క పటిష్టతను ఏ విధంగా బలపరచాలి, రేపు జరగబోయేటటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో ఎలక్షన్లో కూడా మేము పోటీలో ఉంటాం. ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత కూడా వీళ్ళందరి మీదే పెట్టాం. రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు, తర్వాత రాష్ట్ర బాధ్యులు ఉన్నటువంటి పెంటయ్య గారు కావచ్చు, పాపిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము అదే కార్యక్రమంలో ఉన్నాం. తర్వాత ఏంటంటే ఎప్పుడు చెప్పే విషయంగానే అన్ని సంఘాల కంటే కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయము తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో జరిపించుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఇంత దూరం నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము మరి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత కోరేది ఏంటంటే బదిలీలు, పదోన్నతులు మీరు రొటీన్గా చేసినందుకు ధన్యవాదాలు. కానీ భవిష్యత్తు లోపల జూనియర్ లెక్చరర్సు, డైట్ లెక్చరర్సు, డిప్టీ ఐఓసు, ఎంఈఓసు వీటికి పదోన్నతులు కల్పించినట్లయితేనే విద్యా వ్యవస్థ లోపల నాణ్యమైనటువంటి విద్యా బోధనకు అవకాశం ఉంటుంది. ఇక రెండవది పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కానీ, అదేవిధంగా పిఆర్సి యొక్క రిపోర్ట్ అనేది ఇక్కడికే 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి రిపోర్ట్ తెచ్చుకొని ఫిట్మెంట్ ఇవ్వండి. లేని పక్షం లోపల 20% ఐఆర్తోన ముందుకెళ్లవలసిందిగా తపస్సు డిమాండ్ చేస్తుంది. నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారికి, అలాగే ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గారికి, మాజీ ప్రధాన కార్యదర్శి భిక్షపతి గారికి, అలాగే పెంటయ్య గారికి, పాపిరెడ్డి గారికి, ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి. పెండింగ్లో 5 డిఏలు ఉన్నాయి, రావాల్సినటువంటి పిఆర్సి ఉంది. మరి పాఠశాలలో మరి వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. వీటన్నిటి కోసం మరి జిల్లా రాష్ట్ర శాఖ అన్నీ కూడా తపస్సు ఆధ్వర్యంలో మరి వాటన్నిటిని కూడా తీర్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాము.